హలో అండి. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ చికెన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం నేను ముందు రోజునైతే ఒక పావు కేజీ చికెన్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం పెరుగు వేసి మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. సరే, ఇలా ఫ్రిడ్జ్లో పెట్టాను అన్నమాట. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల సాఫ్ట్గా ఉంటుంది చికెన్, జ్యూసీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉడకడం కూడా చాలా త్వరగా ఉడికిపోతుంది అన్నమాట. అందుకే ముందు రోజు నైట్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. మీరు కావాలంటే 1 గంట ముందు అయినా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీడియం సైజు 3 ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, 1 మామిడికాయ, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. వీటిని కట్ చేసుకున్నాం. ఇంకా కొత్తిమీర కట్ చేసుకుందాం. తర్వాత పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా ముచ్చుకలు తీసేసి సన్నగా కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని 5-6 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయ కొంచెం మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఈలోపు మనం మామిడికాయ కట్ చేసుకుందాం. మామిడికాయని ఇలా పీల్ చేసేసేసి మామిడికాయను కూడా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా సన్నగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా వీలైతే అంత.
నేనైతే మొత్తం మామిడికాయని కట్ చేసేస్తున్నాను. పులుపుని బట్టి వేసుకోవచ్చు. మొత్తం ఒకేసారి వేసేటప్పుడు కూడా ముందు సగం వేసుకోవాలి. మనకు పులుపు చాలకపోతే అప్పుడు ఇంకొంచెం వేసుకోవాలి. ఒకసారి వేసుకుంటే పులుపు ఎక్కువైపోతుంది. మామిడికాయని కూడా పులుపు చూసి వేసుకోవాలి. చూసారా, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఉల్లిపాయ ఎంతవరకు మగ్గిందో చెక్ చేద్దాం. ఉల్లిపాయ మగ్గింది కొంచెం. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ మనం చికెన్లో వేసాం కాబట్టి ఇంకే చిటికెడు వేసుకోవాలి. కొంచెం బాగా వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసిన చికెన్ వేసేసుకోవాలి. ముందు రోజు మ్యారినేట్ చేసుకున్నాం కదా, వేసేసుకోవాలి. ముందు రోజు నైట్ మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి ఉడకడం కూడా చాలా త్వరగా ఉడికిపోతుంది. మూత పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికినివ్వాలి. ఒకసారి చెక్ చేసుకోవాలి. వాటర్ అంతా ఎగిరిపోయేదాకా అలా దగ్గరకు రానివ్వాలి. చికెన్ ఒకసారి ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ముక్కని చికెన్ అలా ఉడికిన తర్వాత అలా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలి. నేను సగమే వేస్తున్నాను, మొత్తం వేయట్లేదు, సగమే వేస్తున్నాను. ఒకవేళ పులుపు చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు, అంతేగాని మొత్తం వేయకూడదు. ఇప్పుడు దీన్ని కూడా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. మామిడికాయ ముక్క మెత్తబడేదాకా మగ్గనివ్వాలి. చూసారా, మగ్గిపోయింది మామిడికాయ ముక్క. ఇలా మగ్గిపోయిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టేసేసి బాగా ఉడకనివ్వాలి. ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోవాలి. పులుపు కూడా నాకైతే కారం సరిపోలేదు. కొంచెం కారం, కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను. పులుపు అయితే సరిపోయింది. మామిడికాయ పుల్లదనాన్ని బట్టి మనం వేసుకోవాలి. సాల్ట్. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని ఒక
ఒక 5 minutes ఉడకనివ్వాలి మీడియం ఫ్లేమ్లో. ఒకసారి తీసి చెక్ చేసుకోవాలి 5 minutes తర్వాత. ఫైనల్గా ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోవాలి, పులుపు కూడా సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇలా దగ్గరకు వచ్చేసాక మీకు గ్రేవీకి కావాలంటే ఇలా దించేసుకోవచ్చు కొత్తిమీరలు. లేదు కొంచెం దగ్గరకు రావాలంటే రానివ్వచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా మసాలా కానీ ఏమి వేయక్కర్లేదు. మసాలా వేస్తే మామిడికాయ ఫ్లేవర్ పోతుంది. ఇది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకుంటే మళ్ళీ చేసుకుంటారు. ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేయకపోతే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మసాలాలు ఎక్కువగా ఇష్టపడని వాళ్ళు, గ్యాస్ వస్తుంది అనుకున్న వాళ్ళు ఇలా చేసుకుని తింటే వాళ్ళకి గ్యాస్ ఉండదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. డాక్టర్స్ చాలామంది మసాలాలు వద్దని చెప్తారు కదా, ఇలా మామిడికాయతో చేసుకుంటుంటే చికెన్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. చూసారా, టేస్టీ అని మామిడికాయ చికెన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.